రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 8 మంది అభ్యర్థులు ఫైనల్ చేసేందుకు రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏసీసీ పెద్దలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ తదితర నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. చర్చల అనంతరం ఫైనల్ లిస్టు విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 8 మంది అభ్యర్థులు ఫైనల్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏసీసీ పెద్దలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ తదితర నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. చర్చల అనంతరం ఫైనల్ లిస్టు విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం మీద తుది జాబితాను కూడా విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక స్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇటు ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే బలమైనటువంటి అభ్యర్థులను దించి గెలవాలని చెప్పేసి భావిస్తోంది. అందుకని ఇప్పటికే ఇటు 9 సీట్లను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా 8 స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 8 స్థానాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి పనిలో ఉన్నది. ఇప్పటికే ఇటు 9 స్థానాల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులని దింపామని చెప్పేసి అయితే భావిస్తున్నది. అందుకని ఇప్పటికీ పార్టీలో ఏకాభిప్రాయంగానే ముఖ్యమంత్రి అయితే ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించినటువంటి ఏఐసిసి ఇటు తాను ఏఐసిసి సూచన మేరకు తాను ప్రతిపాదించిన జాబితాను ఇటు అందరితోటి, ముఖ్యంగా మంత్రులందరితోటి, వివిధ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నేతలతోటి చర్చిస్తూనే ఈ యొక్క జాబితాను ఏకాభిప్రాయం సాధించే దిశగా వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఏఐసిసి మాత్రం తాను ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పేర్లకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా కానీ ఇటు పార్టీలో ఎక్కడ కూడా డీవియేషన్ రావద్దన్న ఉద్దేశంతో ఇటు నాయకులనైతే అందరినీ కూడా తను అభ్యర్థుల పేర్లు పూర్తిగా అందరూ ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే ప్రకటించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు 8 స్థానాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. రేపైతే ఈ యొక్క ఢిల్లీ పర్యటన ద్వారా రేపు ఈ యొక్క 8 స్థానాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రేపు ఈ రోజు చర్యలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధులతో 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి ఉన్నటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ యొక్క ప్రతినిధులు ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత రేపు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ప్రధానంగా ఇటు బట్టి విక్రమార్క, అదేవిధంగా సెంట్రల్ ఎన్నికల కమిటీ సభ్యుడైనటువంటి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి ఈ 3 కలిసి రేపు ఢిల్లీకి వెళ్తారు. ప్రధానంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి జాబితాని అయితే ఏఐసిసి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 8 పేర్లు ఎవరైనా దానిపైన ఇప్పటి వరకు సస్పెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కొంత ఆలస్యం జరుగుతోంది. బీజేపీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. ఇటు బీఆర్ఎస్ కూడా ప్రకటించింది. మొత్తం 17 స్థానాలు ప్రకటించినటువంటి ఆ 2 పార్టీలు ప్రచారంలోకి దూసుకెళ్తా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా
ఇప్పటికే 9 స్థానాలు ప్రకటించేసి కూడా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ 8 స్థానాల్లో అభ్యర్థులు ఇంకా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏప్రిల్ 10 జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇటు ఒక కార్యాచరణ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసింది. ఈలోపు రేపు సెంట్రల్ ఎన్నికల కమిటీలో ఈ యొక్క భేటీలో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి 8 మంది అభ్యర్థులను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీంతో ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించడంతో ఈ యొక్క 8 స్థానాలను అయితే తీవ్రమైనటువంటి పోటీ, ముఖ్యంగా ఖమ్మంకి సంబంధించినటువంటి ముగ్గురు నేతలు, ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబీకులు పోటీ చేస్తానడంతో అక్కడ సమస్య జటిలంగా ఉంది. దీంతో టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఒకటి నల్లగులాలు పడుతున్నారు. వరంగల్ సంబంధించినట్టే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి ఎస్సీలలో ప్రధానంగా ఇటు ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గంలో 2 మాల సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి అది ఖచ్చితంగా మహిళ సమాజ వర్గానికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఆత్రం సుగుణ ఆమె వైపే ఇటు పార్టీ అయితే మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా డబ్బా ఉండకపోవచ్చు. మరొక వైపు భువనగిరి అత్యంత క్లిష్టంగా మారింది. ఇక్కడ కూడా ఇటు కోమటిరెడ్డి కుటుంబీకుల నుంచి ఒక పోటీ చేస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులు రేవంత్ రెడ్డికి నమ్మిన బంటూ ఆయన కూడా ఈ పోటీలో ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యన తీవ్రమైనటువంటి పోటీ ఉంది. కాబట్టి భువనగిరి కూడా చాలా క్లిష్టంగా మారింది. హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే ఇటు గతంలో ఎంబీటీని ప్రోత్సహించి అక్కడ టికెట్ బరిలో మద్దతు ఇవ్వడమా లేకపోతే వాళ్ళే కాంగ్రెస్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నా గానీ ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ కొంత మెరుగవైపుతో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మరి ఎంఐఎంతోని అంటే ఒక బలమైనటువంటి అభ్యర్థిని పెడతారా లేదా ఒక నామమాత్రానికి పోటీలో అభ్యర్థిని నిలుపుతారా అనేది కూడా ఒక సస్పెన్స్ గా ఉన్నది. దీంతో దర్యాప్తుగా ఎంఐఎంతో మైత్రి ఉన్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థి దిస్తామని చెప్తున్నా గానీ అక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఉండకపోవచ్చు అన్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ రేపు సెంట్రల్ ఎన్నికల కమిటీలో 8 మంది పేర్లను అయితే ఫైనల్ గా లిస్ట్ విడుదల చేయబోతున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.